హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామీస్ అండ్ జస్ట్ టాకీస్. నేను మీ నవీన. ఎంతో రుచికరమైన కొరమేను చేప కూర తయారీ విధానం ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండును ముందుగా నానబెట్టేసుకోవాలి. తర్వాత ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసి పెట్టుకున్న ఒక చేప ముక్కలను పక్కన పెట్టేసుకొని, ఎప్పుడు కూడా చేపల కూర తయారు చేసుకునే ముందు మనం చిన్న గిన్నెలు తీసుకోకూడదండి. ఎందుకంటే కూర మనం తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉండాలి కదా. గరిటె పెట్టి మనం చికెన్ మటన్ కూర తీసుకున్నట్టు తీసేసుకోలేము, చేపలన్నీ ఇరిగిపోతాయి ముక్కలు. అందుకని చెప్పి ఎప్పుడైనా చేపల కూర వండేటప్పుడు పెద్ద గిన్నె తీసుకోవాలి. నేను ఇప్పుడు చేపల కూర వండాలన్నా కూడా ఇలాగే ముక్కలన్నీ ఇలా పెట్టేసుకుని చేపల కూర వండుకుంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు. నేను చేసే చేపల కూర మీకు చూపించాలని చెప్పి ఈ వీడియో చేశాను. తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత 4 పచ్చిమిరపకాయలు. ఎప్పుడు కూడా పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోయనండి, ఎప్పుడు చిలికలుగా వేసేసుకుంటాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు. నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చేతితో వేసేస్తానండి, ఎందుకంటే మొత్తం ఒకేసారి వేసేస్తే అవి ఒకే చోట ఉండిపోతాయి, సరిగా మగ్గవు. అందుకని చెప్పి చేపల మీద మొత్తం అంతా పడేలాగా మొత్తం ఉల్లిపాయను పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. తర్వాత కూరకు సరిపడినంత నూనె వేసుకోవాలి. నేను 6 మూతలు నూనె వేసుకుంటున్నాను. ఏ కూరలో అయినా నూనె లేకపోతే బాగోదండి. కూరకు సరిపడా నూనె వేసుకోవాలి, లేదంటే ఎక్కువ నూనె వేసేసుకుని కూడా కూర ఎగుటొచ్చేస్తుంది, గ్రేవీ రాదు. మనకి గ్రేవీ రాకుండా ఎక్కువ ఆయిలే ఉండిపోతుంది. కాబట్టి కూరకు సరిపడినంత మాత్రమే నూనె తీసుకోవాలి. నూనె ఎక్కువైనా కూర తినలేము, నూనె తక్కువైనా తినలేము. అందరూ ఎక్స్పర్ట్స్ అయితే అయిపోరు కదండి, 1-2 సార్లు మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. అది మనం తర్వాత సరి చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కూరకు సరిపడినంత కారం వేసుకోవాలి. కొంతమంది కారం ఎర్రగా ఉంటుంది కానీ మంట ఉండదు. కొంతమంది కారం అంత ఎర్రగా ఉండకపోయినా కారం మంటగా ఉంటుంది. కాబట్టి చూసుకుని కూరకు సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసేసుకున్న తర్వాత ఉప్పు, కూరకు సరిపడినంత ఉప్పు. ఎప్పుడు కూడా ఉప్పు ఎక్కువ వేసేసుకోకండి ఫస్ట్లోనే, ఎందుకంటే కూర మొత్తం కసమైపోతుంది, కూర ఉదాగా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మనం తర్వాత కూడా టేస్ట్ చూసుకుని సరిపోకపోతే దానికి సరిపడే ఉప్పు మనం కలుపుకోవచ్చు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకే చోట ముద్దలాగా పడేయకండి, అది అలాగే ఉండిపోతుంది. కాబట్టి కూర మొత్తం కూడా చేపల మీద అంతా పడేలాగా ఇలా నేను చేత్తో వేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం వాటర్ పోసేసుకొని, మరీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, కొంచెం వాటర్ పోసుకొని కూర మొత్తం కూడా ఇలా సట్టి పట్టుకొని కూర మొత్తం అంతా ఇలా కలిసేలాగా మొత్తం ఆ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి, కారం మొత్తం మనం వేసుకున్న అన్నీ కూడా కలిసేలాగా బాగా తిప్పుకోవాలి. బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా కలిసిపోయింది. కొన్ని చోట్ల ఎక్కడైనా ఉప్పు కారం ఒకే చోట చేప మీద, ఫిష్ మీద ఉండిపోతాయి, చేపల మీద. కాబట్టి అవి మనం మొత్తం అంతా చూసుకుని ముందే సర్వ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఇలా పెట్టేసుకుని ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఏ చేపల కూరైనా కూడా ఒకే విధానంలో వండుకోవచ్చండి, అది మన ఇష్టం. కొంతమంది నూనె వేసి ముందు ఉల్లిపాయ వేపేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత చేపల ముక్కలు వేసుకుంటారు. కొంతమంది అయితే ఇలా వండేసుకుంటారు మొత్తం అన్నీ కలిపేసుకుని. నేను ఇది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. మా అమ్మమ్మ ఇలాగే ఉండేది, చాలా బాగుండేదండి కూర. అందుకని చెప్పి నాకు తెలిసింది నేను మీకు చూపించాలని వండుతున్నాను. చూసారు కదా, చూడండి ఎలా ఉడుకుతుందో. పచ్చిమిరపకాయలు మొత్తం అన్నీ కూడా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసం ముందుగానే మనం నానబెట్టుకొని ఉంటాం కదా, ఆ చింతపండు రసాన్ని తీసుకుని తొక్కంతా లేకోకుండా చక్కగా పక్కన పెట్టేసుకుని చింతపండు రసం తీసుకోవాలి.
చింతపండు రసం కూడా మొత్తం కూడా చుట్టూరు కూర అంతా పడేలాగా మొత్తం అంతా వేసుకోవాలి. ఎప్పుడు కూడా చింతపండు రసంలో చివర ఎంతో కొంత ఏదో ఒక చెత్త ఉంటుందండి. మొత్తం చింతపండు రసాన్ని అంతా వేసేసుకోకూడదు. చివర కొంచెం ఉంచేసుకోవాలి. ఆ చెత్త కర్రీలో పడుకోకుండా ఉంటుంది. చింతపండు రసం వేసాం కాబట్టి మొత్తం అంతా కూడా గరిటె అనేది ఉపయోగించకూడదు. ఎందుకంటే గరిటెతో తిప్పితే చేపలన్నీ ఇరిగిపోతాయి కదా, అందుకని చెప్పి గరిటె పట్టుకోకుండా మొత్తం అంతా కూరను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎప్పుడు కూడా కూరని హైలో పెట్టుకోకూడదండి, మీడియంలోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకోవడం వలన ఏమవుతుందంటే తొందరగా బాగా ఇదైపోయి కూర మాడిపోతుంది, టేస్ట్ కూడా పాడైపోతుంది. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, సిమ్లో పెట్టి మీడియంలో పెట్టిన కూర టేస్ట్కి హైలో పెట్టి వండిన కూర టేస్ట్కి చాలా తేడా ఉంటుంది. చాలా రుచి చాలా బాగుంటుంది. సిమ్లో హైలో పెట్టింది బాగోవు. చూసారు కదా కూర ఎలా ఉడికిపోతుందో. ఇప్పుడు ఒకసారి కొంచెం సేపు ఉడికిన తర్వాత కూరలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఒకవేళ మీకు ఉప్పు సరిపోతే ముందుగానే ఉప్పు వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. చేపల కూర తొందరగా అడుగంటేస్తుంది కాబట్టి చూసుకుంటూ ఉండాలి. పొయ్యి మీద పెట్టేసాం కానీ మర్చిపోకూడదు. చూసుకుని బాగా కలుపుకోవాలి. ఈ చేపల కూర అనేది కొరమేను చేప అనేది చాలా డిఫరెంట్ అండి. ఇది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. రేటు కూడా అలాగే ఉంటాయి. కానీ వీటిలో ముళ్ళు చాలా తక్కువ ఉంటాయండి. చిన్నపిల్లలు కానీ పెద్దల వరకు ఎవరైనా కానీ చక్కగా చిన్నపిల్లలు ఈజీగా పెట్టేసుకోవచ్చు. చేప టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, రుచి చాలా బాగుంటుంది. ఇది ఫ్రై కూడా చేసుకోవచ్చు, పులుసు కూడా పెట్టుకోవచ్చు. ఫ్రై పీసెస్ అయితే ఇంకా బాగుంటాయి, ఎందుకంటే ముళ్ళు ఉండవు కాబట్టి చక్కగా బాగా తినేయచ్చు. ఒక్క మిడిల్లో మాత్రమే ఉంటుంది, ఎక్కడో ఒకటో రెండో చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి అంతే. ఈజీగా పిల్లలకు మనం పెట్టేయచ్చు. చూసారు కదా, ఏ కర్రీ అని ఇలా నూనె పైన తేలుతుంది అంటే ఆ కూర రెడీ అయిపోయినట్టే. ఇంకా చివరిగా దించేసుకునే ముందు కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుని కూర దించేసుకోవచ్చు. ఒకసారి మొత్తం అంతా కూడా కూర కలిపేసుకోండి. తిప్పేసుకుంటున్నాను నేను. చూసారు కదా, నా కూర అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పి ఆ రోజు నుంచి అలా వెయిట్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇదిగోండి, పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోయాయి కదా, మీకు కావాలంటే ఉంచుకోండి, లేదంటే తీసి పక్కన పడేయచ్చు. ఎందుకంటే చాలామంది చేపల కూరలు పచ్చిమిరపకాయ తింటారు, తినకపోవచ్చు. కానీ ఆ టేస్ట్ కోసం వేసుకుంటాము, బాగుంటుంది. కావాలంటే ఉంచుకోండి, లేకపోతే తీసేసేయండి. చూసారు కదా, ఎంతో రుచికరమైన కొరమేను చేప కూర రెడీ అయిపోయింది. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియకపోతే మీకు ఈ వీడియో నచ్చితే వారికి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.